నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి కోల్కతాలో ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే ఒక పొలిటికల్ పార్టీలకి స్ట్రాటజీ ఇస్తున్నటువంటి ఒక ఐపాక్ ప్రఖ్యాతమైన సంస్థ. దీని గురించి బాగా తెలియాలంటే ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి ఐపాక్ సంస్థ. ఈ సంస్థ చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలకి గతంలో చాలా ఎలక్షన్స్లో ఎలక్షన్ స్ట్రాటజీస్ని అందించి సక్సెస్ఫుల్గా పేరు పొందినటువంటి సంస్థ ఐపాక్. ఇటువంటి ఐపాక్ సంస్థ పైన నిన్న బెంగాల్లో ఆ కార్యాలయం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ దాడి ఐపాక్ ఆఫీసు మీద జరిగిన ఈ దాడిని చూసి విని జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన షాక్కి లోనైనట్టుగా కొంత సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. దీని విశేషాలేంటి, ఎక్కడో కలకట్టాలో జరిగిన ఐపాక్ మీద ఈడీ దాడికి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడటానికి కారణాలేంటి అన్న విషయాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ టీఎంసీ పార్టీకి ఈ ఐపాక్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంస్థ వీళ్ళకి పనిచేస్తూ ఉంది. టీఎంసీ రాజకీయ పార్టీకి బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే పని మొదలుపెట్టారు. తీవ్రంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బెంగాల్ రాబోయే ఎలక్షన్స్ మమతా బెనర్జీ టీఎంసీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా ప్రెస్టేజియస్గా తలపడుతూ ముందుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఐపాక్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అయ్యే విధంగా భారీ ఎత్తున బ్లాక్ మనీ ఐపాక్ ద్వారా విదేశాలకి తరలి వెళ్ళింది. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు భారీ ఎత్తున ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ లావాదేవీలు జరిపారు అని ప్రాథమిక ఆరోపణలు, సమాచారం ఉన్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హఠాత్తుగా దాడి నిర్వహించారు. అదే కాకుండా ఐపాక్ ఆఫీస్తో పాటుగా ఐపాక్ సంబంధించిన డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా ఈ దాడులు జరిగినాయి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు హుటాహుటిన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళటం, డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఐపాక్ సంబంధించిన వ్యక్తి, టీఎంసీ పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూడా అతను. సో ఈమె దూకుడుగా వ్యవహరించి ఐపాక్ ఆఫీస్కి వాళ్ళ డైరెక్టర్ ఇంటికి కూడా వెళ్ళి సోదాలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో దానికి ఆటంకం కలిగించే విధంగా కొన్ని ల్యాప్టాప్స్ కానీ, కొన్ని సెల్ ఫోన్స్ కానీ, కొన్ని ఫైల్స్ కానీ ఈమె గుంజుకొని బయటికి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చినాయి. సో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులని సోదాలు నిర్వహించకుండా విధి నిర్వహణకి అడ్డు తగిలి ఈ డాక్యుమెంట్స్, ఫైల్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ గుంజుకొని తీసుకెళ్ళటం అనేది నేరపూరితమైన ఆరోపణ. కాబట్టి ఈడీ ఆఫీసర్స్ని వాళ్ళ పనిని వాళ్ళు చెయ్యనివ్వకుండా డ్యూటీకి అడ్డుపడే విధంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు చేశారు అనే ఆరోపణలతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు బెంగాల్ హైకోర్టులో కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసు విచారణకు కూడా హైకోర్ట్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది విచారణ జరగబోతుంది. ఆ విచారణ జరిగితే ఈడీ వాళ్ళు ఆరోపించిన విధంగా మమతా బెనర్జీ ఈ విధంగా విధి నిర్వహణలో అధికారులని అడ్డుకున్న ఆరోపణలతోటి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. మనం వేచి చూడాలి. రెండో అంశం, మమతా బెనర్జీ ఈ విధంగా దూకుడుగా వ్యవహరించడానికి కారణం, ఆమె చెబుతున్న కారణం ఏంటంటే ఈ టీఎంసీ పార్టీకి సంబంధించిన కీలకమైన డేటా అక్కడ ఉంది ఐపాక్ దగ్గర. సో ఆ వ్యూహం అంతా తెలుసుకోవటం కోసం బీజేపీ వాళ్ళు మమతా బెనర్జీని డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కొనలేక ఆ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ అందిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ మీద ఇటువంటి దాడులు చేసి ఈ టీఎంసీ పార్టీ వ్యూహాలని, డేటాని దొంగలించే ప్రయత్నం చేస్తున్నారు
అనేది ప్రధానంగా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇక అంశం మనం ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎక్కడుందన్న విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఈ ఐపాక్ టీంలో సపోజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ లావాదేవీలు ఏమన్నా జరిగి ఉంటే అది బెంగాల్ వరకే పరిమితం కాకుండా ఐపాక్ టీం అనేది గతంలో జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్ట్రాటజీ అందించినటువంటి సంస్థ. గతంలో ఒకసారి జగన్ రెడ్డి గారు గెలిచారు అంటే దానికి ప్రధానమైన కారణాల్లో ఐపాక్ అందించిన స్ట్రాటజీ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఐపాక్ సంస్థల దాడి మీద వాళ్ళ డేటా బేసిన్లో లేదా వాళ్ళ హార్డ్ డిస్క్స్లో ఏదన్నా అమౌంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా జగన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కొంత అనుమానాస్పదమైన బ్లాక్ మనీ లేదా లెక్కకు మించిన మనీ ఐపాక్కి వెళ్ళిందా, ఐపాక్ నుంచి విదేశాలకు వెళ్ళిందా, ఏ విధంగా రూటింగ్ చేశారు, ఎంత పెద్ద మొత్తంలో దీనికి ట్రాన్స్ఫర్ అయింది అన్న ఆధారాలు పొరపాటున ఆ దాడిలో కనుక బయటికి పడితే దాన్ని వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన కేసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డికి సంబంధించిన ఆ ప్రధానమైన వ్యక్తులను కూడా విచారణకి పిలిచి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఐపాక్లో జరిగిన లావాదేవీలన్నీ కూడా వెలికి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బై ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది కేంద్ర సంస్థ కాబట్టి అన్ని పార్టీలకి సంబంధించిన లావాదేవీల్ని ఐపాక్ దగ్గర ఎక్కడన్నా పిఎంఎల్ఏ కింద అట్రాక్ట్ అయ్యే విధంగా మనీ లావాదేవీలు జరిగితే ఆ సంబంధిత రాజకీయ పార్టీ నాయకుల్ని పార్టీల్ని విచారణకి పిలిచి దాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం ఈడీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మరి జగన్ రెడ్డి గారికి గతంలో పనిచేసిన ఐపాక్ విషయంలో వీళ్ళ చెల్లింపుల విషయంలో ఏదన్నా అవకతవకలు గనక జరిగినట్టు ప్రాథమిక సమాచారం డేటాలో లభించినట్టయితే ఈ కలకట్టాలో జరిగిన ఐపాక్ దాడి విషయంలో ఈడీ వాళ్ళకి ఏదన్నా సమాచారం క్లూ దొరికితే జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలైనా ఆ స్ట్రాటజీ అందిస్తున్నటువంటి సంస్థలకి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పే అవకాశం ఉంది. అది ఏ రూపంలో ముట్టజెప్పారనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ విధంగా ఆలోచించినప్పుడు జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అలర్ట్ అవుతున్నట్టుగా, ఆందోళన చెందుతున్నట్టుగా, ఏ విధంగా ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ సోదాలు వ్యవహారం అనేది ఆందోళన చెందుతున్నట్టుగా మనకి వస్తున్నటువంటి సమాచారం. మరి ఈడీ కాబట్టి సెంట్రల్ దర్యాప్తు సంస్థ ప్రధానంగా వాళ్లకున్న ఏ సమాచారాన్ని వదిలిపెట్టరు, పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చెందుతున్న సంఘటన ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ వీళ్ళ ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా చెప్పవచ్చు. చూద్దాం మనకి ముందు మరి ఆ ఈడీ వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏమేమి సమాచారం వెలుగులోకి వస్తుంది, దర్యాప్తు ఏ విధంగా జరగబోతుంది, టీఎంసీ పార్టీకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వస్తుందా అన్న అంశాలని మనం వేచి చూసి చూడవలసిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.